హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు నుంచి మన ఛానల్లో పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతి గురించి కొత్త పద్ధతిలో వీడియోలను అయితే రిలీజ్ చేయబోతున్నానండి. అదేంటంటే రాజధాని అమరావతిలో జరిగే గ్రౌండ్ లెవెల్ చిన్న చిన్న పనులను కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. అది ఎలా చూపిస్తాను అంటే ఈ వీడియో ద్వారా, ఇలాంటి వీడియోల ద్వారా మీ అందరికీ ఎక్కువ సమాచారాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎలాగంటే రాజధాని అమరావతిలో ఎన్ సిరీస్ రోడ్లు మరియు ఈ సిరీస్ రోడ్లు నిర్మిస్తున్నారని మనందరికీ తెలుసు. అయితే ఆ రోడ్ల గుండా ప్రయాణిస్తూ, ప్రతి రోడ్డు గుండా ప్రయాణిస్తూ, మెల్లిగా ప్రయాణిస్తూ ఆ రోడ్డు పక్కన ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఆ రోడ్డులో ఏమేమి కొత్త కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి, ఈ రోడ్డు కూడా మనం ప్రయాణించే రోడ్లు కూడా ఎలాగ నిర్మాణం జరుగుతున్నాయి, ఎంతవరకు జరిగాయి అనే విషయాల్ని రోడ్డు వెంబడి, రోడ్డు పైన ప్రయాణించుకుంటూ మనం చూపించుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళి మనం మన పద్ధతిలో వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం కదా, ఇదేమో సీడ్ యాక్సిస్ రోడ్ అండి. ఇక్కడ నుంచే రాయపూడి దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ నుంచే రాజధాని అమరావతి భూములు అయితే మొదలవుతాయి, ఏరియా అయితే మొదలవుతుంది. ఇదేమో ఇప్పుడు మనం చూసాము సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇదేమో N17 రోడ్డు. చూశారు కదా, ఈ బోర్డు చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి పెయింట్ అయితే కాస్త పోవడం జరిగింది. ఈ రోడ్డు అయితే మనం చూస్తున్న రోడ్డు ఏదైతే ఉందో అది N17 రోడ్డు. ఈ రోడ్డు మొట్టమొదటి నుంచి చివరి వరకు ప్రయాణించే ప్రయత్నం చేద్దాము. చేసి ఆ పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూద్దామండి. ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది N17 రోడ్డు. కాస్త దూరంగా కనబడుతుంది, ఏదో కడుతున్నారు, అక్కడ ఏదో పని జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఆ జరుగుతున్న పని దగ్గరికి వచ్చినట్లయితే మనకి ఇది కనిపించింది, ADCL అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డంప్ యార్డ్ 2. ఇక్కడ ఏదో డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్ ఏంటో కూడా చూద్దాం వెళ్ళి. అది చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చిన్న చిన్న పనులను కూడా ఇక నుంచి ప్రతిరోజు మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు తెలిసిన సమాచారం ఏంటి అంటే, ఇది డంప్ యార్డు. ఇది ఏమి డంప్ యార్డు అని అంటే చెత్త చెదారంతో కూడుకున్న డంప్ యార్డు కాదండి, మట్టితో నిండిపోయిన డంప్ యార్డు. అంటే ఇక్కడ మీ అందరికీ స్పష్టంగా చెప్పాలి అని అంటే, రాజధాని అమరావతిలో చాలా పనులు మొదలవుతున్నాయి కాబట్టి పునాదులు తీస్తున్నారు. ఆ పునాదులలో తవ్విన మట్టి ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఒక చోటకే డంప్ చేస్తూ ఉన్నారండి. అదే ఈ డంప్ యార్డు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు రాజధాని అమరావతిలో పెద్ద కాలువ తీస్తున్నారన్నారు కదా, 21 కిలోమీటర్ల భారీ కెనాల్ తవ్వుతున్నారని మనం ఇంతకుముందే వీడియోలు చేసుకున్నాం. ఆ కాలువ తవ్వేప్పుడు వచ్చినటువంటి మట్టిని ఇలాగా ఇక్కడ డంప్ చేస్తూ ఉన్నారండి. చూస్తున్నారు కదా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని మనం చూడవచ్చు. ఈ డంప్ యార్డు కాస్త మీరు చూడండి. ప్రస్తుతానికైతే మనం దొండపాడు దగ్గర అయితే ఉన్నామండి. దొండపాడు నుంచి ఈ N17 రోడ్డు దొండపాడు నుంచి నెక్కల్ గ్రామం అవతలకి, ఇంకా నెక్కల్ గ్రామం దాటి కూడా ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రయాణించి చూద్దామండి. అనవసరంగా మీ అందరికీ వీడియో ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకుండా మనం టాపిక్కే మాట్లాడుకుందామండి. ఇక ఈ డంప్ యార్డ్ నుంచి కాస్త దూరం ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో పరిస్థితి ఎలా ఉందండి, రోడ్డు పరిస్థితి, N17 రోడ్డు పరిస్థితి. ఆ కనిపిస్తుందేమో అనంతవరం కొండ. ఇక్కడైతే పిచ్చి మొక్కలన్నీ తొలగించి ఆ దూరంగా కాస్త ఆ డ్రైనేజీ పైన మట్టి తీసివేసి ఉండడాన్ని అయితే మనం గమనించవచ్చు. ఇదంతా కూడా మీరు చూస్తున్న ఈ పనంతా కూడా 2014, 2019లో జరిగిన పనేనండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ శుభ్రం చేశారు, అంతవరకైతే జరిగింది. ఇక ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఈ రోడ్డు నిర్మాణం
అనంతవరం దగ్గర ఆగిందండి. ఇక్కడ చాలా నిర్మించాల్సి ఉంది. చూస్తున్నారు కదా, ఇది కూడా అనంతవరం దగ్గరే. శుభ్రం చేశారు అంతే. ఈ అనంతవరం దగ్గర రోడ్డు పని చాలా పెండింగ్ ఉందండి. రోడ్డు బయట నుంచి వెళ్ళే పని కూడా ఉంది. రోడ్డు ఊరు బయట నుంచి వస్తుంది కాబట్టి కొన్ని ఇల్లులు కూడా అడ్డుగా ఉన్నాయి. మరియు అనంతవరం సెంట్రల్ నర్సరీ, ఈ సెంట్రల్ నర్సరీ మీదుగా ఈ రోడ్డు వెళ్తుంది. ఆ సెంట్రల్ నర్సరీ అలాగే ఉంది. ఇంకా ఆ సెంట్రల్ నర్సరీ తొలగించి కూడా రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా శుభ్రం చేసి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ జరిగిన పని ఏదైతే ఉందో ఇది ఇప్పుడు జరిగిన పని. ఆ దూరంగా కనిపిస్తుంది సెంట్రల్ నర్సరీ. ఆ దూరంగా చెట్లు గుబురుగా కనిపిస్తున్నటువంటి ఏరియా ఏంటంటే అనంతవరం సెంట్రల్ నర్సరీ. ఇక ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దామండి. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఇదిగో అక్కడ కూడా ఇదే పరిస్థితి. రోడ్డు నిర్మాణం అనేది ఇంకా జరగలేదు. కాస్త అయితే పని జరిగింది, మనం చూడొచ్చు. ఇదేమో పాత రోడ్డు, ఆర్ఎంబి రోడ్డు. ఈ రోడ్డులో అదిగో దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, కొండ. ఆ కొండను కూడా తొలగించి రోడ్డు నిర్మాణం చేయవలసి ఉంది. అంటే ఈ రోడ్డు పని ఇంకా చాలా బ్యాలెన్సే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ జరిగిన పని అంతా కూడా 2014, 2019లోనే జరిగిందండి. ఇక్కడ నుంచి ఇంకాస్త దూరం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మనం అనంతవరం దాటాం, నెక్కల్ గ్రామం కూడా దగ్గరకు వచ్చేసామండి. ఇదిగో చూశారు కదా, ఈ రోడ్డు N17 రోడ్డు పూర్తి కావాలి అంటే ఇదిగోండి ఈ గొయ్యి కూడా, ఈ కోరి గుంత కూడా మూసివేయాల్సి ఉంటుంది. ఆ కొండని తొలగించి ఈ కోరిని మూసివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ రోడ్డు నిర్మాణం జరగడానికి బాగుంటుంది. చూశారు కదా, ఇదే N17 రోడ్డు పరిస్థితి. ఇంకా దూరంగా ఒక బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారు. నెక్కల్ గ్రామంలో పిరమిడ్ హౌస్, అది ఫేమస్. చూశారు కదా, ఈ బ్రిడ్జ్ ఇది 2014, 2019లో ఈ N17 రోడ్డు పైన ఒక బ్రిడ్జిని అయితే నిర్మించాలని డిజైన్ చేసింది. అది దాని కింద నుంచి, ఆ N17 రోడ్డు కింద నుంచి ఒక కాలువ అయితే వెళ్తుంది. ఈ కాలువ మాత్రం కొత్తగా తవ్విందేనండి, కొత్తగా తవ్విందే. ఈ బ్రిడ్జి మాత్రం 2014, 2019లో నిర్మించారు. అయితే ఇవన్నీ గడ్డర్లు నిర్మించారు. ఆ గడ్డర్లన్నీ కూడా కింద పడిపోయి ఉండడాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. చూశారు కదా, ఇవన్నీ కూడా గడ్డర్లన్నీ కింద పడిపోయి ఉన్నాయి. ఇక ఈ N17 రోడ్ పరిస్థితి అప్డేట్ అయితే ఇదండి. ఈ రోడ్డు ఇంకా నిర్మించాల్సి ఉంది. అయితే ఈ రోడ్డులో ఇంకా ఎలాంటి నిర్మాణాలు మొదలు కాలేదు. ఈ N17 రోడ్డు రాజధాని ఏరియా మొదలవ్వగానే ఫస్ట్ వచ్చే రోడ్డేనండి. అంటే ఈ అనంతవరం సైడ్ నుంచి చూసుకుంటే మొట్టమొదటిగా వచ్చే రోడ్డు ఈ N17 రోడ్డు. మరియు మంగళగిరి నుంచి చూసుకున్నట్లయితే అటు నుంచి N1, N2, N2, N3 అని ఆ రోడ్ల సంఖ్య పెరుగుకుంటూ వస్తుంది. అందువలన మనం ఇటు నుంచి మొదలు పెట్టాం కాబట్టి N17 రోడ్డు దగ్గర నుంచి కిందకి అలా చెప్పుకుంటూ వెళ్దామండి. ఇదండి ఈ వీడియో. కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం.